హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్. నవచైతన్య కాంపిటీషన్స్ చాలా క్వాలిటీతో ఉన్నటువంటి టెస్ట్ సిరీసెస్ని అయితే అందిస్తుంది. దీంతో పాటుగా వీడియో క్లాసెస్ని కూడా అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. అందులో భాగంగానే మనము 8వ తరగతి సోషల్లోని 5వ లెసన్ అయినటువంటి పరిశ్రమలో ఉన్నటువంటి టాపిక్ని మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. దీనికంటే ముందుగా ఇంకా టెస్ట్ సిరీసెస్ గురించి మరింత సమాచారం మీరు తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కు వాట్సాప్ ద్వారా కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ మీరు కనెక్ట్ అయ్యి మరింత సమాచారాన్ని మీరు అక్కడ తెలుసుకోవచ్చు. ఓకే, మరి మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. పరిశ్రమలు. మరి నోటు పుస్తకం పుట్టుక చెట్టుతో మొదలవుతుంది. దానిని నరికి మిల్లుకు తరలిస్తారు. అక్కడ చెట్లు కలపను వివిధ ప్రక్రియల ద్వారా గుజ్జుగా మారుస్తారు. అందులో రసాయనాలను కలిపి యంత్రాల ద్వారా కాగితంగా మారుస్తారు. అనంతరం కాగితాన్ని ముద్రణాలయానికి వెళ్తుంది. అక్కడి నుంచి మరి ఆ కాగితం పైన ఏం చేస్తారంటే సిరాతో పేజీలపై గీతలను ముద్రిస్తారు. తర్వాత ఆ కాగితాలను నోటు పుస్తకంగా తయారు చేసి అమ్మకం కొరకు మార్కెట్కు పంపుతారు. తర్వాత ముడి పదార్థాలను తర్వాత తృతీయ కార్యకలాపాలు లేదా తయారీ ప్రక్రియ ద్వారా ప్రజల కొరకు అధిక విలువ కలిగినటువంటి ఉత్పత్తులుగా మారుస్తారు. గుజ్జును కాగితంగా, కాగితాన్ని నోటు పుస్తకంగా మార్చారు. ఇవి తయారీ ప్రక్రియలో ఉన్నటువంటి 2 దశలు. గుజ్జుతో తయారు చేసిన కాగితం పత్తితో తయారు చేసినటువంటి వస్త్రం ఉత్పత్తి ప్రక్రియలోని ప్రతి దశలను అదనపు విలువను పొందుతాయి. ఈ విధంగా పూర్తిగా తయారైన వస్తువు దానిని తయారు చేయడానికి ఉపయోగించే ముడి పదార్థం కంటే అధిక విలువను ప్రయోజనాన్ని పొందుతుంది. మనకి ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నాడు అంటే మనకి ఫస్ట్ ఏం చెప్తున్నాడు, ఒక చెట్టు యొక్క కలపను, ఓకేనా, ఒక చెట్టు యొక్క కలపను తీసుకొని ఆ కలప నుంచి మళ్ళీ గుజ్జును తీసి ఆ తర్వాత ఆ గుజ్జుతో ఒక కాగితాన్ని తయారు చేస్తున్నాం. అంటే ఇది మామూలుగా సాధ్యపడుతుందా అంటే నార్మల్గా ఇప్పుడు నీకు ఒక చెట్టు ఇస్తే నువ్వు కాగితాన్ని తయారు చేయగలవా అంటే లేదు. దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది. అనేక యంత్రాలు అనేవి సహాయపడతాయి. ఆ యంత్రాల ద్వారా ఒక కాగితాన్ని ఉత్పత్తి చేస్తాము. తర్వాత కాగితాన్ని నోటు పుస్తకంగా కూడా తయారు చేస్తాం. అంటే ఇక్కడ ఒక ఒక వే అనేది ఉంది, ఒక ప్రాసెస్ అనేది ఉంది. ఆ ప్రాసెస్ అనేది జరగాలి అంటే మనకి ఏంటి, అక్కడ పరిశ్రమలు అనేవి ఈ ప్రాసెస్ని చేస్తాయి. అంటే ఒక కాగితపు ఫ్యాక్టరీ అనేది ఉంటేనే ఆ ఫ్యాక్టరీ ద్వారా మనకు ఏమవుతుంది, ముడి పదార్థమైనటువంటి కలప గుజ్జు నుండి మనం కాగితాన్ని తయారు చేస్తాము. అంటే ఇక్కడ పరిశ్రమ అనేటువంటి పదాన్ని ఎగ్జిబిట్ చేయడానికి మనకు ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నాడు అనమాట. చూడండి, తర్వాత పరిశ్రమ అనేది ఖనిజాల వెలికితీత, వస్తువుల ఉత్పత్తి లేదా సేవలను అందించే ఆర్థిక కార్యకలాపాలను సూచిస్తుంది. ఈ విధంగా ఇనుము ఉక్కు పరిశ్రమ వస్తువుల ఉత్పత్తికి, బొగ్గు గనుల పరిశ్రమ అనేది బొగ్గును వెలుగు తీసేందుకు, పర్యాటక పరిశ్రమ అనేది సేవలను అందించడానికి మరి ఉపయోగపడతాయి అని చెప్పేసి చెప్తున్నాడు. నెక్స్ట్ చూద్దాం, పరిశ్రమల వర్గీకరణ అంటున్నాం. మరి పరిశ్రమలను ఎలా వర్గీకరిస్తారు అనేది చూసుకుంటే మరి పరిశ్రమలను 3 రకాలుగా వర్గీకరిస్తారు. అది ఎలా అంటే ముడి పదార్థాల ఆధారంగా, పరిమాణం ఆధారంగా మరియు వాటి యాజమాన్యం ఆధారంగా వర్గీకరించడం జరుగుతుంది. అయితే మరి మొదటిగా ముడి పదార్థాల ఆధారంగా పరిశ్రమలు అనేవి ఏవేవి ఉన్నాయి అనేది మనం చూద్దాం. చూడండి, ఉపయోగించే ముడి పదార్థాలను బట్టి పరిశ్రమలను వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు లేదా ఖనిజ ఆధారిత పరిశ్రమలు, సముద్ర ఆధారిత పరిశ్రమలు, అటవీ ఆధారిత పరిశ్రమలు అని చెప్పవచ్చు. ఇవన్నీ కూడా ఏంటి అంటే ముడి పదార్థాలకు సంబంధించినటువంటి పరిశ్రమలంట. మరి మొదటిది చూద్దాం, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు. ఇందులో మొక్కలు, జంతు ఉత్పత్తులను ముడి పదార్థాలుగా ఉపయోగిస్తారు. దీనికి ఉదాహరణగా
ఆహార ఉత్పత్తులు, కూరగాయలు, నూనె, పత్తి వస్త్రాలు, పాల ఉత్పత్తులు, తోళ్ళ పరిశ్రమలు కదా, అంతే కదా. మరి ఇవన్నిటిని మనం ఏమన్నా మళ్ళీ తయారు చేస్తున్నామా అంటే మానవుని యొక్క ప్రమేయం లేదనమాట. ఇవి డైరెక్ట్గా మనకు ప్రకృతి నుంచి అందుతున్నాయి. మరి డైరెక్ట్గా ప్రకృతి నుంచి సహజ సిద్ధంగా అందుతున్నాయి కాబట్టి వీటిని ఏమని పిలుస్తామంటే మనము ముడి ఆధారిత పరిశ్రమలు అంటాం. వ్యవసాయానికి సంబంధించినటువంటి పరిశ్రమలు అనమాట. మరి నెక్స్ట్ చూద్దాం ఖనిజ ఆధారిత పరిశ్రమలు. ఖనిజ ధాతువును ముడి పదార్థంగా ఉపయోగించేటువంటి ప్రాథమిక పరిశ్రమలు. ఈ పరిశ్రమల ఉత్పత్తులు ఇతర పరిశ్రమలకు ముడి పదార్థాలుగా ఉపయోగపడతాయి. ఇనుప ధాతువు నుండి ఇనుమును సంగ్రహిస్తారు. ఈ ఇనుమును భారీ యంత్రాల తయారీ, నిర్మాణ సామాగ్రి, రైలు పెట్టెల తయారీ, అనేక వస్తువుల తయారీకి ముడి పదార్థంగా ఉపయోగిస్తారు అని చెప్పడం జరిగిందనమాట. సముద్ర ఆధారిత పరిశ్రమలు. మరి సముద్రాల నుండి లభించే ఉత్పత్తులను ముడి పదార్థాలుగా ఉపయోగిస్తారు. సముద్ర ఆహార శుద్ధి పరిశ్రమలను, చేప నూనె తయారీ పరిశ్రమలను వీటికి కొన్ని ఉదాహరణలుగా చెప్పవచ్చు. తర్వాత అటవీ ఆధారిత పరిశ్రమలు. అటవీ ఉత్పత్తులను ముడి సరుకుగా ఉపయోగిస్తారు. కలపను ముడి పదార్థంగా వాడే కాగితపు పరిశ్రమ, ఔషధ రసాయనాల పరిశ్రమ, గృహోపకరణాలు, భవన నిర్మాణ ఉత్పత్తుల పరిశ్రమ అడవులపై ఆధారపడి ఉంటాయి. తర్వాత నెక్స్ట్ పరిమాణం ఆధారంగా పరిశ్రమలు, అంటే సైజుని బట్టి అనమాట. చిన్న పరిశ్రమల, పెద్ద పరిశ్రమల ఇట్లా చెప్తాం కదా మనం సైజుని బట్టి. కాబట్టి పరిమాణం ఆధారంగా పరిశ్రమలు అనేవి ఎన్ని రకాలు అనేది చూద్దాం. మరి పరిశ్రమ యొక్క పరిమాణం పెట్టుబడి మూలధనాన్ని, ఉపాధి పొందిన వ్యక్తుల సంఖ్యను, ఉత్పత్తి పరిమాణాన్ని సూచిస్తుంది. పరిమాణం ఆధారంగా పరిశ్రమలను చిన్న తరహా పరిశ్రమలు, భారీ పరిశ్రమలుగా విభజిస్తారు. మరి కుటీర పరిశ్రమలు లేదా గృహ పరిశ్రమలు ఒక రకమైనటువంటి చిన్న తరహా పరిశ్రమలు కదా. ఇవి చేతి వృత్తుల వారు స్వయంగా తయారు చేస్తారు. ఎగ్జాంపుల్ ఏవేవి అంటే బుట్టలు అల్లడం, కుండలు చేయడం, ఇతర హస్తకళలను మనము కుటీర పరిశ్రమలు అని పిలుస్తాం. అంటే ఇంటి దగ్గరే ఉండి మరి తయారు చేసేటువంటివి అన్నమాట. భారీ పరిశ్రమలతో పోలిస్తే చిన్న తరహా పరిశ్రమలలో తక్కువ మూలధనము, తక్కువ సాంకేతికత ఉపయోగిస్తారు. భారీ పరిశ్రమలకు ఎక్కువ మూలధనం, ఎక్కువ సాంకేతికత అనేది అవసరం. పట్టు వస్త్ర పరిశ్రమ, ఆహార శుద్ధి పరిశ్రమలు చిన్న తరహా పరిశ్రమలకు సంబంధించినవి. ఆటోమొబైల్స్, భారీ యంత్ర పరికరాల ఉత్పత్తులు భారీ తరహా పరిశ్రమలకు సంబంధించినవి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. మరి యాజమాన్యం ఆధారంగా పరిశ్రమలు అనేవి ఎన్ని రకాలు అనేది చూద్దాం. మరి యాజమాన్యం ఆధారంగా పరిశ్రమలు అనేవి ప్రైవేటు రంగం, ప్రభుత్వ రంగం లేదా దీన్నే పబ్లిక్ రంగం అంటాం. తర్వాత ఉమ్మడి రంగం, తర్వాత సహకార రంగంగా వర్గీకరించడం జరుగుతుంది. మరి మొదట ప్రైవేటు రంగ పరిశ్రమలు అనేవి మనం డిస్కస్ చేద్దాం. అంటే ఒక వ్యక్తి లేదా వ్యక్తుల సమూహం గల యాజమాన్యంలో ఉండి నిర్వహించబడతాయి. అట్లాంటి పరిశ్రమలను మనం ఏమంటామంటే ప్రైవేటు రంగ పరిశ్రమలు అంటాం. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ప్రైవేటు రంగ పరిశ్రమలకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. మార్కెట్లో మనకు చాలా బట్టల షాప్స్ ఉంటాయి కదా. వాటిని సింగిల్ పర్సన్ కానీ లేదంటే ఇద్దరు ముగ్గురు కానీ ఆ షాప్ని నిర్వహిస్తుంటారు. అంటే ఈ షాపు పైన పూర్తి అధికారం ఆ వ్యక్తికి లేదంటే ఇద్దరు ముగ్గురు ఉంటే ఆ వ్యక్తులకు మాత్రమే ఉంటుందన్నమాట. షాప్కి ఎంత సరుకు తాగాలి, షాప్లో ఏమేమి పెట్టాలి, షాప్లో ఎంత కాస్ట్కి పెట్టి నిర్వహించాలి, ఆ షాప్లో లాభం ఎంత, నష్టం ఎంత, అంటే ఆ షాప్కి సంబంధించినటువంటి ప్రతి అంశంకి ఎవరు బాధ్యత అంటే ఆ వ్యక్తి లేదంటే ఆ వ్యక్తులు మాత్రమే. అంతే తప్ప నువ్వు నేను పలానా మరొక ఎక్స్ అనేటువంటి వ్యక్తి అయితే ఉండదన్నమాట. కాబట్టి చిన్నదనమాట బట్టల షాపు. అదేవిధంగా పెద్ద పెద్ద పరిశ్రమలు ఉంటాయి. పెద్ద పెద్ద పరిశ్రమలు కూడా అంతే. ఇప్పుడు మనకు ఏమంటారు, సినిమాల్లో చూపిస్తుంటారు, ఒక
ఈ ఈ సంస్థకు ఈయననే ఓనరు అని చెప్పేసి. కాబట్టి అంటే ఆ పరిశ్రమకు ఒక వ్యక్తి ఆధీనంలో ఉంటేనే, లేదంటే కొంతమంది వ్యక్తుల ఆధీనంలో ఉంటే అది ఏంటి అంటే ప్రైవేట్ రంగ పరిశ్రమలు అని. అంటే దాంట్లో గవర్నమెంట్ జోక్యం ఉండదన్నమాట. ఎంతసేపు ఉన్నా గవర్నమెంట్ జోక్యం ఎక్కడ ఉంటదంటే సర్టిఫికేట్స్ దగ్గర, పర్మిషన్స్ దగ్గర దాని యొక్క జోక్యం ఉంటది తప్ప, ఆ పరిశ్రమలో ఉత్పత్తి అవుతున్నటువంటి ఉత్పత్తుల మీద గానీ, లేదంటే ఆ పరిశ్రమ యాజమాన్యం మీద గానీ మరి ప్రభుత్వం యొక్క జోక్యం అనేది ఉండదు. ఓకేనా. నెక్స్ట్ ప్రభుత్వ రంగ పరిశ్రమలు. మరి ప్రభుత్వ రంగ పరిశ్రమలు అనేవి ప్రభుత్వం ఆధీనంలో నిర్వహించబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కానీ, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పరిశ్రమలు అనేవి ఏంటి అంటే ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ రంగ పరిశ్రమలు. ఓకేనా. అంటే వీటి యొక్క లాభం కానీ వీటి యొక్క నష్టం కానీ మొత్తం ఏది భరిస్తుంది, ఏది చూసుకుంటుందంటే మరి గవర్నమెంటే చూసుకుంటుంది అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఉమ్మడి రంగ పరిశ్రమలు. ఉమ్మడి రంగ పరిశ్రమల్లో ఏమవుతుందంటే ప్రభుత్వంతో పాటు ఒక వ్యక్తి లేదా వ్యక్తుల సమూహంతో కూడినటువంటి యాజమాన్యము. అంటే ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుందంటే నేను నీకు ఫండ్ ఇస్తా. ఓకేనా. నువ్వేం చేయాలా, ఆ ఫండ్తో నువ్వు ఆ పరిశ్రమను డెవలప్ చేయాలా. ఒక పర్సన్ అనుకున్నాం, ఒక పర్సను లేదా వ్యక్తుల సమూహం. గవర్నమెంట్ ఫండ్ ఇస్తుంది. ఆ వ్యక్తులు ఏం చేయాలంటే ఆ ప్రాజెక్ట్ని, ఆ పరిశ్రమని నడపాలన్నమాట. లేదు అంటే ఒక వ్యక్తి లేదా వ్యక్తుల సమూహమే అమౌంట్ ఇస్తుంది, దాన్ని గవర్నమెంట్ రన్ చేయాలి. అట్లా అంటే ఇద్దరి సహకారం, అంటే ఉమ్మడి సహకారంతో నిర్వహించేటువంటి పరిశ్రమలను ఏమంటామంటే మనము ఉమ్మడి రంగ పరిశ్రమలు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చినాడు మనకి, మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ అనేటువంటి ఒక పరిశ్రమ మనకి ఉమ్మడి రంగ పరిశ్రమలకు సంబంధించిందనమాట. తర్వాత సహకార రంగ పరిశ్రమలు. ముడి సరుకు ఉత్పత్తిదారులు లేదా సరఫరాదారులు, కార్మికులు లేదా ఇరువురి యాజమాన్యంలో ఉండి నిర్వహిస్తారు. ఎగ్జాంపుల్స్ ఏమి ఇచ్చినారంటే ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్, సుధా డైరీ సహకార రంగంలో సాకారమైనటువంటి విజయగాథలు అని చెప్పవచ్చు. కాబట్టి సహకార రంగానికి మనకి ఎగ్జాంపుల్స్ ఏవి ఇచ్చినాడు, ఏ పరిశ్రమలు ఇచ్చినాడంటే ఆనంద్ మిల్క్, సుధా డైరీ. ఓకేనా. మరి నెక్స్ట్ చూద్దాం. పరిశ్రమల స్థాపనను ప్రభావితం చేసే అంశాలు ఏవేవి? ముడి పదార్థాల లభ్యత, భూమి, నీరు, కార్మికులు, విద్యుత్, మూలధనం, రవాణా, మార్కెట్ లభ్యత మొదలైనవి పరిశ్రమల స్థాపనను ప్రభావితం చేసే ముఖ్య అంశాలు. ఈ కారకాలు అన్నీ లేదా కొన్ని సులభంగా అందుబాటులో ఉండే ప్రదేశాలలో మాత్రమే పరిశ్రమలు అనేవి కేంద్రీకృతమై ఉంటుంది. కొన్నిసార్లు ప్రభుత్వం తక్కువ ఖర్చుతో విద్యుత్, రవాణా, మౌలిక సదుపాయాలు వంటి ప్రోత్సాహకాలను ఇస్తుంది. దీని వలన వెనుకబడిన ప్రాంతాలలో కూడా పరిశ్రమలు స్థాపించవచ్చు. పారిశ్రామికీకరణ అనేది పట్టణాలు, నగరాల అభివృద్ధి మరియు ఎదుగుదలకు దారితీస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, మరి ముడి పరిశ్రమలను ప్రభావితం చేసే అంశాలను ఇచ్చిన మనకి డయాగ్రామ్లో ముడి పదార్థం, విద్యుత్, భూమి, రవాణా, వాతావరణం, రక్షణ ఏర్పాట్లు, కార్మికులు, మూలధనం, మార్కెట్, నీరు, బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి ఆ అంశాలు అనేవి ఒకసారి అబ్జర్వ్ చేయండి. పారిశ్రామిక వ్యవస్థ. ఒక పారిశ్రామిక వ్యవస్థలో ముడి పదార్థాలు, ఉత్పాదక ప్రక్రియలు, ఉత్పత్తులు వంటివి చోటు చేసుకుంటాయి. ఉత్పాదకతలో ముడి పదార్థాలు, కార్మికులు, భూమి, వెల, రవాణా, విద్యుత్, ఇతర మౌలిక సదుపాయాలు అనేవి ఉంటాయి. ముడి పదార్థాలను ఉత్పత్తులుగా మార్చే విస్తృత కార్యకలాపాలు అనేవి ఇక్కడ జరుగుతాయి. ఈ ఉత్పాదక ప్రక్రియలో అంతిమంగా తయారైనది తుది ఉత్పత్తి నుండి ఆదాయం లభిస్తుంది. వస్త్ర పరిశ్రమ విషయంలో ఉత్పాదకతలో పత్తి, రవాణా, ఫ్యాక్టరీ, మానవ శ్రమ మొదలైనవి ఉంటాయి. ఉత్పాదక ప్రక్రియలో పత్తి నుండి గింజలను వేరు చేయుట, వడుకుట, నేయుట, రంగు వేయుట, అద్దకం మొదలైనవి ఉంటాయి. ఉత్పత్తి అనేది మీరు ధరించే
చొక్కా అవుతుంది. మరి అత్యాధునికమైనటువంటి పారిశ్రామిక ప్రాంతాలు అనేవి ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. అనేక పరిశ్రమలు ఒకదానికొకటి దగ్గరగా ఉన్నప్పుడు, పరస్పర ప్రయోజనాలను ఉపయోగించుకున్నప్పుడు పారిశ్రామిక ప్రాంతాలు అనేవి ఆవిర్భవిస్తాయి. ప్రపంచంలో ప్రధాన పారిశ్రామిక ప్రాంతాలుగా ఏవేవి ఉన్నాయంటే ఈశాన్య అమెరికా, పశ్చిమ అమెరికా, మధ్య యూరప్, తూర్పు యూరప్ మరియు తూర్పు ఆసియాలు అనేవి మరి ప్రధాన పారిశ్రామిక ప్రాంతాలు. నెక్స్ట్ చూద్దాం. ప్రధాన పారిశ్రామిక ప్రాంతాలు ఎక్కువగా మరి ఎక్కడ ఉంటాయంటే సమశీతోష్ణ మండలంలో ఓడరేవులు, బొగ్గు క్షేత్రాలకు సమీపంలో ఉన్నాయి. అదే భారతదేశంలో అయితే ముంబై పూణే క్లస్టర్, బెంగళూరు తమిళనాడు ప్రాంతం, హుగ్లీ ప్రాంతం, అహ్మదాబాద్ బరోడా ప్రాంతం, ఛోటా నాగ్పూర్, గుర్గావ్ ఢిల్లీ మీరట్, కొల్లం తిరువనంతపురం చాలా ఇంపార్టెంట్, అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. కింది వాటిలో భారతదేశంలో ఉన్నటువంటి ప్రధాన పరిశ్రమలకు సంబంధించి సరికానిది ఏది లేదంటే సరైనది ఏది ఇట్లా అడిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి కొంచెం ఫోకస్ చేయండి. మరి నెక్స్ట్ చూద్దాం. మరి పారిశ్రామిక విపత్తులు అంటే ఏవైనా పరిశ్రమలు అనేవి ఫెయిల్ అయినప్పుడు, వాటిలో ఏవైనా విపత్తులు సంభవించినప్పుడు ఏవైనా అట్లాంటి పరిణామాలు ఉన్నాయా అని మనం చూసుకుంటే ఇక్కడ చూడండి, పరిశ్రమల్లో ప్రమాదాలు లేదా విపత్తులు అనేవి సంభవిస్తూ ఉంటాయి. ఇవి ప్రధానంగా సాంకేతిక వైఫల్యం లేదా ప్రమాదకరమైనటువంటి పదార్థాలను బాధ్యతారాహిత్యంగా వినియోగించడం వలనే సంభవిస్తాయి. దానికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. మనం చాలాసార్లు నేర్చుకునే ఉంటాం ఇది. మరి భోపాల్ గ్యాస్ దుర్ఘటన. భోపాల్లో డిసెంబర్ 3, 1984 సంవత్సరంలో ఉదయం 12:30 గంటలకు ఘోరమైన పారిశ్రామిక విపత్తు అనేది సంభవించింది. మరి ఏ కర్మాగారంలో ఈ విపత్తు సంబంధించింది అంటే యూనియన్ కార్బైడ్ అనేటువంటి పురుగుల మందుల కర్మాగారంలో. ఏది యూనియన్ కార్బైడ్, ఓకేనా, సాంకేతిక వైఫల్యం మూలంగా సంభవించింది. ఫలితంగా ఏమైంది అంటే అత్యంత విషపూరితమైనటువంటి మిథైల్ ఐసోసైనైడ్ వాయువుతో పాటు హైడ్రోజన్ సైనైడ్, ఇతర హానికరమైనటువంటి వాయువులు బయటికి వెలువడ్డాయి. ఈ దుర్ఘటనలో 3,598 మంది మరణించారని 1989లో అధికారికంగా ప్రకటించడం జరిగింది. తర్వాత ప్రమాదం నుండి బయటపడిన వేలాది మంది తరువాత కాలంలో కూడా ఈ విషవాయువుల ప్రభావం వలన అంధత్వం, రోగ నిరోధక వ్యవస్థలో లోపాలు, జీర్ణాశయ రోగాలు మొదలైన ఒకటి లేదా అనేక రోగాలతో వీరు బాధపడినట్టు మనకు ఆ నివేదికలో తెలిసిందనమాట. మరొక విపత్తు చూద్దాం. మరి ఇది ఎక్కడ జరిగింది అంటే డిసెంబర్ 23, 2005 చైనాలోని చాంగ్కింగ్ రాష్ట్రంలో గోవా కియో అనేటువంటి ప్రాంతంలో గ్యాస్ బావిలో పేలుడు సంభవించి 243 మంది మరణించడం జరిగింది. 9,000 మంది గాయపడ్డారు. 64,000 మంది నిరాశ్రయులయ్యారు. పేలుడు ధాటికి పరిగెత్తలేక అనేక మంది చనిపోయారు. సకాలంలో తప్పించుకోలేని వారు ప్రమాదకరమైనటువంటి గ్యాస్ కారణంగా కళ్ళు, చర్మం కాలిపోయి ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు. ఓకేనా, ఇది మరొక విపత్తు. ఈ రెండు విపత్తుల్లో మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఇయర్స్, ఎంతమంది చనిపోయినారు, ఎంతమంది గాయపడ్డారు, అదేవిధంగా మరి ఏ వాయువులు అనేవి వెలువడ్డాయి, అదేవిధంగా ఏ ప్రాంతంలో జరిగింది, ఈ పాయింట్స్ని మీరు ఫోకస్ చేయండి. నెక్స్ట్ మరి ఇట్లాంటి ప్రమాదాలు జరిగినప్పుడు వాటి నివారణ చర్యలు ఏంటి? జనసాంద్రత ఎక్కువగా ఉన్న నివాస ప్రాంతాలకు దూరంగా పారిశ్రామిక ప్రాంతాలు అనేవి ఉండాలి. పరిశ్రమలకు సమీపంలో నివసించే వ్యక్తులు విషపూరితమైన లేదా ప్రమాదకరమైనటువంటి పదార్థాల నిల్వలను గురించిన ప్రమాదం జరిగినప్పుడు వాటి ప్రభావం గురించిన సమాచారాన్ని వీళ్ళు తెలుసుకొని ఉండాలి. అదేవిధంగా అగ్ని ప్రమాద హెచ్చరిక, అగ్నిమాపక వ్యవస్థను మెరుగుపరచాలి.
విష పదార్థాల నిల్వల సామర్థ్యం పరిమితంగా ఉండాలి. పరిశ్రమల్లో కాలుష్య నియంత్రణ చర్యలు అనేవి మెరుగుపరచాలి. అదేవిధంగా అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలను ఏమని పిలుస్తామంటే సన్ రైజ్ ఇండస్ట్రీస్ అని పిలుస్తాం. ఇందులో సమాచారం, సాంకేతికత, అదేవిధంగా ఆరోగ్య రంగం, ఆతిథ్య రంగం, తర్వాత వైజ్ఞానిక రంగానికి సంబంధించినవిగా ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ కరిగించడం అనేటువంటి పదం ఇచ్చినాడు. అసలు కరిగించడం పదం అనేది ఎక్కడ వాడతాము అంటే కరిగించడం అనేది ద్రవీభవన స్థానం కంటే అధికంగా వేడి చేయడం ద్వారా ఖనిజాల నుండి లోహాలను సంగ్రహించే ప్రక్రియ. ఓకేనా. చూద్దాం ప్రధాన పరిశ్రమల పంపిణీ అంటున్నాం. ఇక్కడ వస్త్ర పరిశ్రమ, ఇనుము ఉక్కు పరిశ్రమ, సమాచార సాంకేతిక పరిశ్రమ మొదలగునవి ప్రపంచంలోని ప్రధాన పరిశ్రమలుగా ఉన్నాయి. అయితే సమాచార సాంకేతిక పరిశ్రమ అనేది నూతనంగా అభివృద్ధి చెందుతున్నటువంటి పరిశ్రమ అన్నమాట. ఈ పరిశ్రమ కంటే పురాతనంగా అంటే పూర్వం నుంచి ఉన్నటువంటి పరిశ్రమలు ఏవేవి అంటే వస్త్ర పరిశ్రమ మరియు ఇనుము ఉక్కు పరిశ్రమ. మరి వీటి యొక్క పరిశ్రమలు ఎక్కడెక్కడ అధికంగా ఉన్నాయి అనేటువంటిది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. మరి జర్మనీ, యుఎస్ఏ, చైనా, జపాన్, రష్యా దేశాలలో ఇనుము ఉక్కు పరిశ్రమలు అనేవి అధికంగా ఉన్నాయి. భారతదేశం, హాంకాంగ్, దక్షిణ కొరియా, జపాన్, తైవాన్ దేశాలలో ఏమో వస్త్ర పరిశ్రమలు అనేవి అధికంగా ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. అదే సమాచార సాంకేతిక పరిశ్రమ ప్రధాన కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే సెంట్రల్ కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీ, అదేవిధంగా భారతదేశంలో అయితే బెంగళూరు ప్రాంతంలో ఉన్నాయి. ఓకేనా. మరి నెక్స్ట్ చూద్దాం, చాలా ఇంపార్టెంట్ ఇనుము ఉక్కు పరిశ్రమ. మరి ఇతర పరిశ్రమల వలె ఇనుము ఉక్కు పరిశ్రమ కూడా వివిధ ఉత్పాదకాలను, ఉత్పత్తి ప్రక్రియలను, ఉత్పత్తులను కలిగి ఉంది. ఈ పరిశ్రమ ఇతర పరిశ్రమలకు అవసరమైన ముడి పదార్థాలను సరఫరా చేస్తుంది. ఈ పరిశ్రమ ఉత్పాదకతలో భాగంగా ముడి పదార్థాలుగా ముడి ఇనుము, బొగ్గు, సున్నపు రాయి, శ్రమ, మూలధనం, భూమి, ఇతర మౌలిక సదుపాయాలు ఉపయోగించబడతాయి. ఇనుప ధాతువు నుండి ఉక్కును తయారు చేసే ప్రక్రియలో అనేక దశలు ఉంటాయి. ముడి ఇనుము ఇనుప కొలమిలో ఉంచి కరిగిస్తారు. ఆ తర్వాత దానిని శుద్ధి చేస్తారు. ఇలా పొందిన ఉక్కును ఇతర పరిశ్రమలలో ముడి పదార్థంగా ఉపయోగిస్తారు. మరి ఒక టన్ను స్టీల్ లేదా దీన్ని ఉక్కు అంటాం. ఒక టన్ను ఉక్కును మరి ఉత్పత్తి చేయడానికి ఎంత ముడి పదార్థం అవసరమవుతుంది అంటే 8 టన్నుల బొగ్గు, 4 టన్నుల ఇనుప ధాతువు మరియు 1 టన్ను సున్నపు రాయి అనేది ఉపయోగపడుతుంది. ఉక్కు కఠినమైనదే కానీ దానిని సులభంగా కావాల్సిన ఆకృతిలో తయారు చేయవచ్చు, కత్తిరించవచ్చు, వైర్గా కూడా మార్చవచ్చు అన్నమాట. అల్యూమినియం, నికెల్, రాగి వంటి ఇతర లోహాలను కొంత మొత్తంలో జోడించి ఉక్కు యొక్క ప్రత్యేక మిశ్రమ లోహాలను కూడా తయారు చేస్తారు. ఓకే. నెక్స్ట్ చూద్దాం. ఈ మిశ్రమ లోహాలు ఉక్కుకు గట్టిదనం, కాఠిన్యం, తుప్పును నిరోధించే సామర్థ్యాన్ని అందిస్తాయి. ఉక్కును ఆధునిక పరిశ్రమకు వెన్నెముకగా పిలుస్తారు. దాదాపుగా మనం ఉపయోగించే వస్తువులన్నీ కూడా ఇనుము లేదా ఉక్కు లేదా ఈ లోహాలతో తయారైనటువంటి సాధనాలు, యంత్రాలతో రూపొందించబడతాయి. మరి ఎగ్జాంపుల్స్ ఏమేమి ఇచ్చినట్టు చూడండి. పడవలు, ట్రైన్, ట్రక్కులు, ఆటోలు వంటివన్నీ కూడా ఎక్కువ ఉక్కుతోనే తయారు చేస్తారు. మీరు ఉపయోగించే సేఫ్టీ పిన్నులు, సూదులు కూడా ఉక్కుతోనే తయారు చేస్తారు. చమురు బావులు ఉక్కు యంత్రాలతోనే తవ్వుతారు. ఉక్కు ద్వారా చమురును రవాణా చేస్తారు. ఖనిజాలను ఉక్కు పరికరాలతోనే తవ్వుతారు. వ్యవసాయ యంత్రాలను కూడా ఉక్కుతోనే తయారు చేస్తారు. భారీ భవనాల నిర్మాణంలో కూడా ఉక్కును ఉపయోగిస్తారు. క్రీస్తు శకం 1800 సంవత్సరానికి ముందు ముడి పదార్థాలు, విద్యుత్ సరఫరా, జలం అంటే వాటర్, నీరు అందుబాటులో గల ప్రాంతాలలో ఇనుము ఉక్కు పరిశ్రమలు స్థాపించబడ్డాయి. అనంతర కాలంలో బొగ్గు క్షేత్రాలు, కాలువలు,
రైల్వే కూడలికి సమీపంలో గల ప్రాంతాలు వీటి స్థాపనకు అనుకూలంగా మారాయి. నెక్స్ట్ చూద్దాం. 1950 తర్వాత పెద్ద ఎత్తున ఉక్కు ఉత్పత్తులు జరగడం, విదేశాల నుండి ముడి ఇనుము దిగుమతికి అనుకూలంగా ఉండడంతో నౌకాశ్రయాలకు దగ్గరగా గల చదునైన విశాల భూభాగాలలో ఈ పరిశ్రమలు అనేవి నెలకొన్నాయి. ముడి పదార్థాలు చౌకగా లభించే కార్మికులు, రవాణా, మార్కెట్ వంటి అనుకూలతలను ఉపయోగించుకుంటూ భారతదేశంలో ఇనుము ఉక్కు పరిశ్రమ అభివృద్ధి చెందింది. మరి ఎక్కడ మనకి ఈ ఇనుము ఉక్కు పరిశ్రమ ప్రధాన కేంద్రాలు ఉన్నాయి అంటే భిలాయ్, దుర్గాపూర్, బర్న్పూర్, జంషెడ్పూర్, రూర్కెలా, బొకారో లాంటి ప్రధాన ఉత్పత్తి కేంద్రాలు. అదేవిధంగా పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ వంటి 4 రాష్ట్రాలలో విస్తరించి ఉన్నాయి. అదే మనకు ఇతర రాష్ట్రాలు చూసినప్పుడు కర్ణాటక రాష్ట్రంలోని భద్రావతి, విజయనగర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం, తమిళనాడు రాష్ట్రంలోని సేలం స్థానిక వనరులను ఉపయోగించుకున్న ఇతర ప్రధాన ఉక్కు తయారీ కేంద్రాలుగా మనము గుర్తించవచ్చు. మరి జంషెడ్పూర్లో ఉన్నటువంటి ఇనుము ఉక్కు కర్మాగారం గురించి తెలుసుకుందాం. స్వాతంత్రానికి ముందు ఈ స్టీల్ కంపెనీ అనేది మనకు ప్రైవేట్ యాజమాన్యంలో ఉందన్నమాట. అయితే ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏం చేసిందంటే ప్రభుత్వం చొరవ తీసుకొని అనేక ఉక్కు కర్మాగారాలను స్థాపించడం జరిగింది. అయితే మరి ఈ టిస్కో అనేది మనకు ఎప్పుడు స్థాపించబడింది అంటే 1907 సంవత్సరంలో జార్ఖండ్లోని సుబర్ణరేఖ, కార్ఖే నదుల మధ్య మరి సక్చి ప్రాంతంలో స్థాపించడం జరిగింది. అయితే ప్రజెంట్ ఈ సక్చి అనేటువంటి ప్రాంతాన్ని ఏమని పిలుస్తున్నాము అంటే మనము జంషెడ్పూర్ అని పిలవడం జరుగుతుంది. ఓకేనా. మరి ఈ జంషెడ్పూర్ అనేది మనకు భారతదేశంలోని మధ్యలో ఉందన్నమాట. భారతదేశం మధ్యలో ఉండడం వల్ల ఏమైందంటే ఈ ఉక్కు కర్మాగారం స్థాపించడానికి అక్కడ పరిస్థితులు అనేవి చాలా అనుకూలంగా ఉన్నాయన్నమాట. అంటే ఆ పరిశ్రమ స్థాపనకు చాలా అవసరమైనటువంటి పదార్థాలు, అవసరమైనటువంటి సౌకర్యాలు అక్కడ లభించడం జరిగింది. అవి ఏంటేంటి అంటే ఒకసారి చూడండి. సక్చి ప్రాంతాన్ని ఉక్కు కర్మాగార స్థాపనకు ఎంపిక చేయడం జరిగింది. ఇది బెంగాల్ నాగ్పూర్ రైలు మార్గంలో కలమటి స్టేషన్ నుండి 32 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇనుప ధాతువు, బొగ్గు, మ్యాంగనీస్ నిక్షేపాలతో పాటు పెద్దదైన కోల్కతా మార్కెట్ కూడా దీనికి సమీపంలో ఉంది. తర్వాత ఈ పరిశ్రమకు ఝురియా ప్రాంతపు బొగ్గు క్షేత్రాల నుండి బొగ్గు, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి ఇనుప ధాతువు, సున్నపు రాయి, డోలమైట్, మ్యాంగనీస్ అనేవి లభిస్తున్నాయి. అదేవిధంగా సుబర్ణరేఖ, కార్గే నదుల నుండి తగినంత నీటి సరఫరా కూడా అందుతుందన్నమాట. దాంతోపాటుగా ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రోత్సాహకాల ద్వారా కూడా వాటికి తగినంతటువంటి మూలధనం అనేది లభిస్తుంది. తర్వాత జంషెడ్పూర్ టిస్కో తర్వాత అక్కడ అనేక పారిశ్రామిక కర్మాగారాలు స్థాపించడం జరిగింది. ఆ పరిశ్రమలు ఏవేవి అంటే రసాయనాలు, లోకోమోటివ్ భాగాలు, వ్యవసాయ పరికరాలు, యంత్రాలు, టిన్ ప్లేట్, కేబుల్, వాహన డివైడర్లు ఉత్పత్తి చేస్తాయి. ఇనుము ఉక్కు పరిశ్రమ అభివృద్ధి భారతదేశంలో వేగవంతమైనటువంటి పరిశ్రమల అభివృద్ధికి తలుపులు తెరిచింది. ఓకే. మరి నెక్స్ట్ చూద్దాం. భారతదేశంలోని దాదాపు అన్ని పరిశ్రమలు తమ మౌలిక సదుపాయాల కోసం ఇనుము ఉక్కు పరిశ్రమపై ఆధారపడి ఉన్నాయి. భారీ ఉక్కు కర్మాగారాలు, చిన్న ఉక్కు మిల్లుల సమాహారమే మనకి భారతీయ ఇనుము ఉక్కు పరిశ్రమ. ఇందులో ద్వితీయ ఉత్పత్తిదారులు, రోలింగ్ మిల్లులు, అనుబంధ పరిశ్రమలు కూడా ఉన్నాయి. తర్వాత మనకు నీకు తెలుసా అని ఒక చిన్న పాయింట్ ఇచ్చినాడు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. మరి గొప్ప సరస్సులు ప్రపంచంలోనే 5 కొన్ని గొప్ప సరస్సులు ఉన్నాయి. అవి ఏంటి అంటే సుపీరియర్, హురాన్, అంటారియా, మిచిగాన్, ఎరి. ఈ 5 సరస్సుల్లో మరి పెద్ద సరస్సు ఏది అంటే మనకు సుపీరియర్ సరస్సు. అదేవిధంగా మిగతా వాటికంటే ఎత్తైన ప్రదేశంలో ఉండేటువంటి సరస్సు ఏది అంటే కూడా మనకు సుపీరియర్ సరస్సే అనమాట. తర్వాత టెక్స్టైల్ అనేటువంటి పదం లాటిన్ భాష అయినటువంటి
టేక్సియర్ అనేటువంటి పదం నుంచి రావడం జరిగింది. మరి టేక్సియర్ అంటే అర్థం ఏంటి అంటే మనకు నేయడం. ఓకేనా. నెక్స్ట్ ఇంకొక ఉక్కు కర్మాగారం గురించి ఇవ్వడం జరిగింది. అది ఏది అంటే పిట్స్బర్గ్. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. పిట్స్బర్గ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని ముఖ్యమైనటువంటి ఉక్కు నగరం. పిట్స్బర్గ్లోని ఉక్కు పరిశ్రమలకు స్థానికంగా లభించే వనరులు అనేవి అత్యంత అనుకూలం. మరి ఇక్కడ ముడి పదార్థమైనటువంటి బొగ్గు స్థానికంగా లభిస్తుంది. పిట్స్బర్గ్ ప్రాంతానికి 1500 కిలోమీటర్ల దూరంలో ఉన్న మిన్నెసోటా ప్రాంతంలో గల ఇనుప గనుల నుండి దీనికి మరి ఇనుము అనేది లభిస్తుంది. ఈ గనుల ప్రాంతానికి పిట్స్బర్గ్కు మధ్యనున్న ప్రసిద్ధ గ్రేట్ లేక్స్ జలమార్గం ఇనుప ధాతువును ఈ రెండు ప్రాంతాల మధ్య చౌకగా రవాణా చేయడంలో ప్రపంచంలోనే ఒక ఉత్తమ మార్గంగా ప్రసిద్ధిగాంచింది. రైళ్లు కూడా గ్రేట్ లేక్స్ నుండి పిట్స్బర్గ్ ప్రాంతానికి ఇనుప ధాతువును తీసుకొని వెళ్తాయి. అదేవిధంగా ఇక్కడ ఇంకొక 3 నదులు అనేవి ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్. ఓహియో, మొనగాహెలా, అలెగ్నీ. ఈ నదులు ఏం చేస్తాయంటే దానికి తగినంతటువంటి నీటిని సరఫరా చేస్తాయి. తర్వాత ప్రస్తుతం పిట్స్బర్గ్లో తక్కువ మొత్తంలో మరి ఉక్కు కర్మాగారాలు అనేవి ఉన్నాయి. అవి పిట్స్బర్గ్కు ఎగువన గల మొనగాహెలా, అలెగ్నీ నదుల లోయలలోను, పిట్స్బర్గ్కు దిగువన గల ఓహియో నది పక్కన ఉన్నాయి. పూర్తి అయిన ఉక్కును భూమార్గాలు మరియు జలమార్గాల ద్వారా మార్కెట్కు మరి వీళ్ళు రవాణా చేయడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ పిట్స్బర్గ్ ప్రాంతంలో ఉక్కు కర్మాగారాలతో పాటు అనేక ఇతర కర్మాగారాలు కూడా ఉన్నాయి. ఇవి రైలు పరికరాలు, భారీ యంత్రాలు, పట్టాలు వంటి విభిన్న ఉత్పత్తులను తయారు చేయుటకు ఉక్కుని ముడి పదార్థంగా వీళ్ళు ఉపయోగించడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. మరి నూలు వస్త్ర పరిశ్రమ చాలా ఇంపార్టెంట్. మరి నూలుతో వస్త్రాలను నేయడం ఒక పురాతన కళ. వస్త్రాన్ని చేయుటకు పట్టు, జనపనార, అవిసెలను ఉపయోగిస్తారు. వస్త్ర పరిశ్రమను వాటిలో ముడి పదార్థాలను బట్టి విభజిస్తారు. నూలు అనేది వస్త్ర పరిశ్రమకు ముడి పదార్థం. నూలు సహజమైనది లేదా మానవ నిర్మితమైనది. నూలు సహజంగా ఉన్ని, పట్టు, పత్తి, నార, జనపనార నుండి లభిస్తుంది. మానవ నిర్మిత ఉత్పత్తులలో నైలాన్, పాలిస్టర్, ఆక్రిలిన్, రేయాన్ అనేవి ఉన్నాయి. పత్తి వస్త్ర పరిశ్రమ ప్రపంచంలోని పురాతన పరిశ్రమలలో ఒకటి. మరి 18వ శతాబ్దంలో వచ్చిన పారిశ్రామిక విప్లవానికి ముందు చేతితో వడుకుతూ మగ్గాలపై నూలు వస్త్రములు తయారు చేయడం జరిగింది. అయితే 18వ శతాబ్దపు పవర్ లూమ్లు మొదట బ్రిటన్లో, తర్వాత ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో గల పత్తి వస్త్ర పరిశ్రమ అభివృద్ధిని సులభతరం చేశాయి. నేడు భారతదేశం, చైనా, జపాన్, USA దేశాలు ముఖ్యమైనటువంటి నూలు వస్త్ర ఉత్పత్తిదారులుగా ఉన్నాయి. భారతదేశం నాణ్యమైన నూలు వస్త్రాలను ఉత్పత్తి చేయడంలో ప్రసిద్ధిగాంచింది. బ్రిటిష్ పాలనకు ముందు భారతీయులు చేతితో వడికిన చేనేత వస్త్రాలకు మంచి మార్కెట్ అనేది ఉండేది. ఢాకాలోని మజ్లిన్లు, మచిలీపట్నంలోని చింజెట్స్, కాలికట్కు చెందినటువంటి కాలికోస్ చేనేత వస్త్రాలు, నెక్స్ట్ బుర్హాన్పూర్ బంగారు జరీ వస్త్రాలు, సూరత్, వడోదర చేనేత వస్త్రాలు వంటివి తమ నాణ్యత, డిజైన్లతో ప్రపంచ ప్రసిద్ధిగాంచాయి. అయితే చేనేత వస్త్రాలు చాలా ఖరీదైనవి, తయారీకి చాలా సమయాన్ని తీసుకుంటాయి. అందువలన భారతదేశం సాంప్రదాయ చేనేత వస్త్ర పరిశ్రమ పాశ్చాత్య ఆధునిక వస్త్ర పరిశ్రమ మిల్లుల పోటీని తట్టుకోలేకపోయింది. ఎందుకంటే పాశ్చాత్య దేశాలు యంత్రికల సహాయంతో చౌకగా నాణ్యమైన వస్త్రాలను ఉత్పత్తి చేసేవారు. మరి మొదటగా యాంత్రిక మిల్లును విజయవంతంగా క్రీస్తు శకం 1884లో ముంబైలో స్థాపించడం జరిగింది. వెచ్చని, తేమగల వాతావరణం, యంత్రాల దిగుమతి కోసం నౌకాశ్రయాలు, ముడి పదార్థాల లభ్యత, నైపుణ్యం గల కార్మికులు ఈ ప్రాంతంలో అందుబాటులో ఉండడం వలన ఈ పరిశ్రమలు అనేవి వేగవంతంగా విస్తరించడం జరిగింది. మరి ప్రారంభంలో ఈ పరిశ్రమ మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలలో గల తేమతో కూడిన అనుకూల వాతావరణం కారణంగా అభివృద్ధి చెందింది. కానీ నేడు
తేమను కృత్రిమంగా సృష్టించడం, నాణ్యమైన ముడి పత్తిని లభించడం, బరువు కోల్పోని ముడి పదార్థం కావటం వలన ఈ పరిశ్రమ భారతదేశంలో వివిధ ప్రాంతాలకు విస్తరించడం జరిగింది. కోయంబత్తూర్, కాన్పూర్, చెన్నై, అహ్మదాబాద్, ముంబై, కోల్కతా, లూధియానా, పుదుచ్చేరి, పానిపట్ ఇతర ముఖ్య వస్త్ర తయారీ కేంద్రాలు. మరి నీకు తెలుసా అని కొన్ని పాయింట్స్ ఇవ్వడం జరిగింది. భారతదేశంలోనే మొట్టమొదటి టెక్స్టైల్ మిల్లు ఎక్కడ అంటే క్రీస్తు శకం మరి 1800 ఇక్కడ ఇయర్ తప్పు పడింది, ఒకసారి దీన్ని చెక్ చేయండి. కోల్కతా సమీపంలో గల పోర్ట్ గ్లోసర్టోలో స్థాపించడం జరిగింది. అయితే కొంతకాలం తర్వాత అది మూతపడింది. భారతీయ వస్త్ర పరిశ్రమ మొత్తం ఉత్పత్తిలో దాదాపు 1/3 ఎగుమతి చేస్తుంది. మరి ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చినాడు వస్త్ర పరిశ్రమలకు అంటే అహ్మదాబాద్లోని వస్త్ర పరిశ్రమను మనకు ఎగ్జాంపుల్గా ఇవ్వడం జరిగింది. ఇది గుజరాత్ రాష్ట్రంలోని సబర్మతి నదీ తీరాన ఉంది. ఇక్కడ మొట్టమొదటి వస్త్ర పరిశ్రమ మిల్లును 1861లో స్థాపించడం జరిగింది. ముంబై తర్వాత భారతదేశంలో అహ్మదాబాద్ అనేవి 2వ అతిపెద్ద వస్త్ర నగరంగా మారింది. అందుచేతనే అహ్మదాబాద్ను ఏమని పిలుస్తామంటే మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అని పిలవడం జరుగుతుందన్నమాట. మరి అహ్మదాబాద్లోని వస్త్ర పరిశ్రమ అభివృద్ధి చెందడానికి గల స్థానిక కారణాలు, అనుకూలమైనటువంటి పరిస్థితులు అనేవి కారణమయ్యాయి. అహ్మదాబాద్ పత్తి పండించే ప్రాంతానికి సమీపంలో ఉంది. కావలసిన ముడి పదార్థం సులభంగా వీళ్ళకి లభిస్తుందన్నమాట. ఇక్కడ వాతావరణం వస్త్రాలను వడుకుట, నేయుట అనుకూలంగా ఉంటుంది. ఇక్కడి చదునైన భూభాగము సులభంగా మిల్లులను స్థాపించడానికి అనుకూలంగా ఉంది. అదేవిధంగా జనసాంద్రత అధికంగా గల గుజరాత్, మహారాష్ట్రాలు పాక్షిక నైపుణ్యం కలిగిన కార్మికులను అందిస్తున్నాయి. బాగా అభివృద్ధి చెందిన రహదారి, రైల్వే అనుసంధానత దేశంలోని వివిధ ప్రాంతాలకు మరియు మార్కెట్లకు వస్త్రాలను సులభంగా రవాణా చేయడానికి అవకాశం కలిగిస్తున్నాయి. సమీపంలో గల ముంబై పోర్టు వస్త్రాల ఎగుమతికి, యంత్రాల దిగుమతికి సౌకర్యంగా ఉంది. మరి ఇటీవల కాలంలో అహ్మదాబాద్ టెక్స్టైల్ మిల్లు కొన్ని సమస్యలను ఎదుర్కొనింది. దానివల్ల ఏమైందంటే అనేక మిల్లులు అనేవి అంటే దాని మీద ఆధారపడి ఉన్నటువంటి అనేక మిల్లులు అనేవి మరి మూతపడడం జరిగింది. నెక్స్ట్ చూద్దాం. తర్వాత నూతన టెక్స్టైల్ కేంద్రాలు అనేవి ఆవిర్భవించడంతో పాటు పాత మిల్లులో గల యంత్రాలను, సాంకేతికతను ఆధునికీకరించకపోవడం అనేది వీటికి ప్రధాన కారణాలు అనమాట. అంటే అహ్మదాబాద్లో ఉన్నటువంటి ఆ టెక్స్టైల్ మిల్ మూతపడడానికి గల రీజన్స్ అనమాట. అంటే దాంతోపాటు కాంపిటీషన్గా వేరే కంపెనీస్, వేరే పరిశ్రమలు రావడం, అదేవిధంగా అందులో ఉన్నటువంటి యంత్రాలను మరి ఆధునికీకరించకపోవడం అనేది కూడా రీజన్ అనమాట. నెక్స్ట్ మనకి ఒసాకా అనేటువంటి వస్త్ర పరిశ్రమ గురించి ఇవ్వడం జరిగింది. ఒసాకా అనేది జపాన్లో గల ఒక ప్రముఖ వస్త్ర పరిశ్రమ. తర్వాత దీన్ని మాంచెస్టర్ ఆఫ్ జపాన్ అని పిలుస్తారు. అనేక భౌగోళిక అనుకూలతల కారణంగా ఒసాకాలో వస్త్ర పరిశ్రమ అనేది అభివృద్ధి చెందిందనమాట. ఒసాకా చుట్టూ విస్తారమైన మైదాన ప్రాంతము, తేమతో కూడిన ఉష్ణ వాతావరణము, వడుకుటకు, నేయుటకు సౌకర్యవంతంగా ఉంటుంది. తర్వాత యోడో నది మిల్లులకు సరిపడేటువంటి నీటి సరఫరాను చేస్తుంది. కార్మికులు సులభంగా దొరుకుతారు. సమీపాన గల నౌకాశ్రయం ముడి పత్తిని దిగుమతి, వస్త్రాల ఎగుమతికి సౌకర్యంగా ఉంది. అదేవిధంగా ఒసాకా పరిశ్రమ పూర్తిగా దిగుమతి చేసుకున్నటువంటి ముడి పదార్థాలపైనే ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ ఈజిప్ట్, భారతదేశం, చైనా, USA దేశాల నుండి పత్తిని దిగుమతి చేసుకుంటుంది. మంచి నాణ్యత, తక్కువ ధర కారణంగా తుది ఉత్పత్తులకు మంచి ఎగుమతి మార్కెట్లో ఉంది. ఇది దేశంలో ముఖ్యమైన వస్త్ర నగరాలలో ఒకటి అయినప్పటికీ ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో వస్త్ర పరిశ్రమ స్థానంలో ఇనుము, ఉక్కు పరిశ్రమలు, యంత్రాలు, నౌకా నిర్మాణం, ఆటోమొబైల్స్, విద్యుత్ పరికరాలు, సిమెంట్ వంటి ఇతర పరిశ్రమలు కూడా చోటు చేసుకున్నాయి. ఓకే, మరి ఇది ఇవాళ వీడియోలో మరి పరిశ్రమలో ఉన్నటువంటి లెసన్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. మరి
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మళ్ళీ రేపటి వీడియోలో మరొక లెసన్తో మేము ముందుంటాను. అంతవరకు సెలవు.